దొంగతనానికి పోయిన ఎవ్వడైనా ఏం చేస్తాడుల్లా ఎవ్వలు చూడకముందే ఎవ్వలికి దొరకకముందే ఎత్తుకపోవాలి అని అనుకుంటాడు. అందుకే ఇంట్లో వచ్చిండంటే నిమిషం కూడా లేటు చేయకుండా పైసలేడున్నాయి బంగారం ఏడున్నాయి అని ఎనుకులాడుతూ ఉంటాడు. ఇక అవి దొరుకుడుతోనే తీసుకొని అవతల పడతాడు కదా. కానీ అదే గీడో దొంగోడు ఇంట్లో వచ్చి ఏం చేసిండో చూస్తే మస్తు నవ్వొస్తుంది. చూసిన రానుల్లా ఈ ముసుగు దొంగోడు ఎట్లా డాన్స్ చేస్తున్నాడో. వీని సంబరం పాడగాను ముఖం చక్కగా కనపడతలేదు గాని డబ్బులు మంచిగానే దొరికినాయి అన్న ఆనందంలా ఇట్లా అదే ఇంట్లోనే స్టెప్పులేసిండు. ఇడిచిపెడితే అదే ఇంట్లోనే డీజే పెట్టుకుని ఎగిరే తట్టే ఉన్నాడు పోన్రి. ఇది ఉత్తరప్రదేశ్ లో ముచ్చట. ఈ దొంగలిద్దరు ఇంటి కప్పు మించి లోపలికి దునికిండ్రట. చూస్తుంటే దుకాణం లెక్కనే ఉన్నది. ఇక సామాన్లన్నీ కనపడి పైసలు కూడా బగ్గనే ఉండేటాలకు అబ్బా ఇయ్యాల మన పంట వండిందిరా అనుకున్నట్టున్నాడు. అందుకే ముళ్ళను పట్టుకపోతున్న టైంలా ఇట్లా ఆనందాన్ని ఆపుకోలేక డాన్స్ చేసిండు. ఇదంతా కూడా ఆడున్న సీసీ కెమెరాల మంచిగా రికార్డ్ అయింది. మరి మొహాలకు ముసుగులేసుకున్నారు కాబట్టి ఏర్పడతలేరు గాని పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి దొరకబట్టారా. ఇక అప్పుడు ఈ డాన్స్ జైల్లో చేసుకోవాల్సి ఉంటది. అయినా వారి ఈ దొంగతనాలు చేసుడేందిరా బై, ఇవే డాన్సులు చేసుకుంటా రీల్స్ చేసుకున్నా 4 పైసలు వస్తాయి కదా.